ఓం శాంతి. మనం నవంబర్ మాసంలోకి అడుగుపెట్టాము. మరి నవంబర్ మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం మొట్టమొదట గుల్జార్ దాదీజీ యొక్క క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క శీర్షిక సదా లవ్లీన్ స్థితి कैसे రహే. ఎల్లప్పుడూ లవలీన స్థితి, బాబా యొక్క ప్రేమలో మునిగిపోయినటువంటి లీనమైనటువంటి స్థితిలో ఎలా ఉండాలి అనే దానిపైన గుల్జార్ దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలని విందాము. ఈ క్లాస్ని దాది గారు 7/7/2011 2011వ సంవత్సరము జూలై 7వ తేదీ రోజు ఈ క్లాస్ని చేయించారు. అది ఇప్పుడు మనం విందాము. बाबा ने कहा, लव में लीन सहज कौन रह सकता है. బాబా అన్నారు, ప్రేమలో మునిగిపోయి ఎవరుండగలుగుతారు. जिसका संबंध और प्राप्तियों में भरपूर होगा. ఎవరి సంబంధము మరియు ప్రాప్తులతో నిండుగా ఉంటారో వారు బాబా యొక్క ప్రేమలో సహజంగా లీనమై ఉంటారు. आप अनुभवी है तो जिससे गहरा संबंध होता है वह भूलते भी नहीं भूलता है, बार बार याद आता है. और जहाँ से कोई प्राप्ति होती है तो प्राप्ति वाला भी नहीं भूलता है. మీ అందరికీ అనుభవం అయి ఉండొచ్చు, ఎవరితో అయితే చాలా లోతైన సంబంధం ఉందో వారిని మర్చిపోవాలన్నా మర్చిపోరు, పదే పదే గుర్తొస్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అది ఎప్పుడు మర్చిపోరు. अगर बाबा भूल भी जाता है तो उसका कारण या संबंध में कुछ कमी है या प्राप्ति स्मृति में नहीं है. इसलिए बाबा कहते हैं सिर्फ प्यार होवे नहीं लेकिन प्यार में भी लवलीन रहो, यानी स्नेह में समाये रहो. ఇంకా దాది అంటున్నారు, ఒకవేళ బాబా మర్చిపోతున్నారు అంటే దానికి కారణము లేదు సంబంధంలో కొంచెం తక్కువగా ఉండటము, లేదు ప్రాప్తుల యొక్క స్మృతి లేకపోవడము. కాబట్టి బాబా అంటారు కేవలం ప్రేమనే కాదు, ప్రేమ యొక్క ఆ యొక్క ప్రేమలో లీనమయ్యి ఉండండి, అంటే స్నేహంలో పూర్తిగా సమాయించుకొని పోండి. तो आप सभी लवलीन हो या लवली हो तो आप कौन हो. మరి దాది అడుగుతున్నారు, మీరందరూ లవ్లీన్లులా లేదు లవ్లీనా, అంటే ప్రేమయుతంగా ఉండేవారా లేదు బాబా యొక్క ప్రేమలో మునిగిపోయేటువంటి వారా, ఎవరు మీరు? लवलीन. तो जो लवलीन है उसकी निशानी क्या होगी. उसको कभी बाबा भूल ही नहीं सकता है, वह तो लीन है. बाबा हाथ उठवाते हैं, बच्चे याद में रहते हो या कभी कभी थोड़ा माया आ जाती है तो सभी थोड़ा चुप हो जाते हैं, ना भी नहीं करते लेकिन सदा के शब्द में थोड़ा सोचते हैं. మరి దాది అంటున్నారు, మీరు లవ్లీనులు కదా, ఎవరైతే లవ్లీనంగా ఉంటారో వారి గుర్తులు ఏముంటాయి, ఎలా ఉంటారు, వారెప్పుడు బాబాని మర్చిపోరు, ఎందుకంటే వారు లీనమై ఉంటారు. కాబట్టి బాబా ఎప్పుడైనా చేతులు కూడా ఎత్తిస్తూ ఉంటారు, పిల్లలు మీరు స్మృతిలో ఉంటారా అని, లేదు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారా అని అడుగుతూ ఉంటారు. అందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు అలా బాబా అడిగినప్పుడు. అంటే బాబాని మర్చిపోతాము అని కూడా అనరు, కానీ సదా బాబా స్మృతిలో ఉంటాము అనే దాంట్లో కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే సదా ఉండరు, కొన్నిసార్లు మధ్యలో బాబా యొక్క స్మృతి పోతూ ఉంటుంది. बाबा चाहता है कि सदा लवलीन रहे. यह लवलीन अक्षर ऐसा है जो इससे ही लोगों ने कहा है हम बस लीन हो जाए. బాబా మన పిల్లలతో ఏం కోరుకుంటారంటే లవ్లీన్గా ఉండాలి అని. ఈ లవ్లీన్ అనేటువంటి అక్షరం ఎలాంటిది అంటే దీని నుండినే మానవ మాతృలు ఏమంటూ ఉంటారు, లీనమైపోతాము అనేటువంటి భక్తిలో ఏదైతే శబ్దం ఉందో దీంతో వచ్చింది. अब उनका लव तो है ही नहीं, लीन कोई होता नहीं. ఇప్పుడు ప్రేమ అంటే ఏదో వాళ్ళకి తెలీదు, లీనమైతే అవ్వనే అవ్వరు. हम कहते हमारा तो एक बाबा दूसरा न कोई. हम बाबा के लव में लीन होकर जो हमको प्राप्ति हुई है वह दूसरों को भी देवे, इसी लगन में लगे हुए हैं.
మనమైతే బాబా యొక్క లవ్లో ప్రేమలో లీనమైపోవాలి. మనకు ప్రాప్తులు ఏవైతే కలిగాయో ఇతరులకి ఇవ్వాలి. ఇదే లగన్లో అంటే ఇతరులకి ఇచ్చేటువంటి లగన్లో లగ్నమై ఉండాలి. లవ్లీన్ रहने का सहज तरीका क्या है? బాబా ప్రేమలో లీనమై ఉండడం, లవ్లీన్లో ఉండటం, లవ్లీన్గా ఉండటం, దీనికి సహజమైనటువంటి విధి ఏంటి? हमने अनुभव किया, बाबा कहता है सदा मुझे साथ रखो, मुझे साथी बनाओ. अगर सदा बाबा हमारे साथ है, सदा हमारे दिल में है. దీనికి సహజమైన విధానం ఏంటి లవ్లీన్గా కావటానికి? దాది అంటున్నారు, మేము అనుభవం చేసాము, బాబా ఎల్లప్పుడూ చెప్తారు నన్ను తోడుగా ఉంచుకోండి అని, నన్ను జతగాడిగా చేసుకోండి. సదా ఒకవేళ బాబా మనకు తోడు ఉన్నారనుకోండి, అప్పుడు మన హృదయంలో ఉంటారు. उसको दिलाराम का टाइटल मिला है क्योंकि वह हमारे दिल में रहता है. వారికి దిలారాం హృదయాభిరాముడు అనేటువంటి టైటిల్ ఉంది బాబాకి. ఎందుకంటే వారు మన హృదయంలో ఉంటారు. इसलिए आवो మే దిల్ వాలా మందిర్ బనా है, दिल लेने वाला और दिल देने वालों का यादगार है. అలాంటి హృదయాభిరాముడి యొక్క మందిరము, దిల్ వాలా మందిరము మధువనంలోనే ఉంది. దిల్ వాలా మందిర్ అని అంటే హృదయాన్ని తీసుకునేటువంటి వాడు, హృదయంలో పెట్టుకునేటువంటి వాడు, మన హృదయంలో ఉండేటువంటి వాడు, అలాంటి వారి యొక్క ఆ మందిరము. బాబా कहता बच्चे अकेले कभी नहीं बनना, బాబా साथ है तो हम अकेले नहीं बन सकते. బాబా అంటూ ఉంటారు, పిల్లలు ఒంటరిగా ఎప్పుడూ అవ్వకండి. బాబా తోడున్నారు అని అంటే మీరు ఒంటరిగా ఉండజాలరు. బాబా हमारे दिल में सदा बैठा है, याद है तो कभी भी माया आ नहीं सकती. స్మృతి ఉన్నట్లయితే బాబా హృదయంలోనే ఉంటారు. మరి స్మృతి ఉన్నట్లయితే మాయ ఎప్పుడు మీ దగ్గరికి రాజాలదు. బాబా హృదయంలో ఉంటే మాయ దగ్గరికి రాజాలదు. बाबा ने एक मुरली में कहा था, जहाँ लाइट होती है वहाँ पाप नहीं होता है. जंगल में जाते हैं तो टॉर्च साथ में रखते हैं, जानवर आए तो उसे आंखों में लाइट डाल दो. దాది అంటున్నారు, ఒక మురళిలో బాబా చెప్పారు, ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ పాపం అనేటువంటిది జరగదు అని. అడవుల్లోకి వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ని తోడు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏవైనా మృగాలు వచ్చినట్లయితే వాటి యొక్క కళ్ళల్లోకి ఈ లైట్ని వేస్తారు. तो माया भी अगर आती है तो उसका कारण हमारे साथ बाबा नहीं होता, अकेले हो जाते हैं. కాబట్టి మాయకు కూడా వచ్చింది అని అంటే దానికి కారణము మనకు తోడు బాబా ఉండరు, ఒంటరిగా అయిపోతారు, అందుకనే మాయ వస్తుంది. वैसे भी अगर कोई डाकू आता है तो वह पहले सबको अलग करता है, साथ होंगे तो फिर उनको डर रहता है. ఎలాగూ ఎవరైనా అంటే దోపిడీ దొంగలు వచ్చారనుకోండి, వారు మొదట మనల్ని వేరుగా చేసేస్తారు. ఎందుకంటే ఎవరైనా మనకు తోడుంటే వాళ్ళపైన అటాక్ చేయడానికి దొంగలకు కూడా భయమే. तो हमारे साथ हमारे दिल में अगर सदा बाबा हो, माया आए और हम भगवान तो मेहनत हो जाएगी. దాది అంటున్నారు, కాబట్టి మనకు తోడు మన హృదయంలో సదా బాబా ఉంచుకోవాలి. అప్పుడు మాయ ఓ భగవంతుడా అని ఇంకా అది పారిపోతుందన్నమాట. అగర్ భగవాన్ హే తో ఆంధీ తుఫాన్ క్యా కరేగా. ఒక పాట ఉంది కదా, ఒకవేళ భగవంతుడు మనకు తోడున్నట్లయితే ఇంకా తుఫాన్లు లేదు ఉప్పెనంత ఏం చేస్తుంది అని. అగర్ కోయి पावरफुल साथ होता है तो डर नहीं होता है. तो बाबा कहते हैं मुझे साथ रखो, मुझे अपनी साथी बनाओ. ఒకవేళ మనకు తోడు ఎవరైనా చాలా పవర్ఫుల్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు భయమే అవ్వదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, నన్ను తోడుంచుకోండి, నన్ను మీ జతగాడిగా చేసుకోండి. కంపెనీ అని అంటారు కదా, నన్ను మీ తోడే ఉంచుకోండి, నన్ను మీ జతగాడిగా చేసుకోండి అని అంటారు. तो आप सबके साथ बाबा है सदा, या कभी कभी अकेले हो जाते हैं. हमारे साथ तो लाइट हाउस है. మరి మీ అందరితో పాటు బాబా ఉన్నారు. మరి బాబా సదా ఉంటారా, లేదు అప్పుడప్పుడు మీరు ఒంటరిగా అయిపోతూ ఉంటారా? మన తోడైతే లైట్ హౌసే ఉన్నారు,
स्वयं लाइट हाउस बाबा अगर हमारे साथ है तो माया की क्या हिम्मत है आने की, आ ही नहीं सकती और हम सदा निर्विघ्न। స్వయం లైట్ హౌస్ బాబా ఒకవేళ మన తోడు ఉన్నట్లయితే మాయ మన దగ్గరికి వచ్చేటువంటి శక్తి లేదు, దానికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, రానే రాజలదు। మనం సదా నిర్విఘ్నంగా ఉంటాం బాబా తోడు ఉన్నట్లయితే। इस अवस्था में रहने से मेहनत नहीं करनी पड़ती क्योंकि माया दूर से ही भाग जाती है, आगे भी नहीं आ सकती है। కాబట్టి ఈ స్థితిలో ఉండటం వల్ల మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాయ దూరం నుండే పారిపోతుంది, ముందుకు కూడా మాయ రాజాలదు। तो यह ध्यान रखे कि कभी अकेले तो नहीं हो जाते, अकेले होने से ही व्यर्थ संकल्प चलते हैं। కాబట్టి దీన్ని ఎప్పుడు ధ్యానాన్ని పెట్టండి, నేను ఒంటరిగా అయితే ఎప్పుడు అవ్వలేదు కదా అని, ఒంటరిగా అవ్వటంలోనే వ్యర్థ సంకల్పాలు అనేవి నడుస్తాయి। వ్యర్థ సంకల్प ऐसे होते हैं जो जल्दी ख़त्म नहीं होते हैं, बार बार आते हैं। వ్యర్థ సంకల్పాలు ఎలా ఉంటాయి అని అంటే అవి వెంటనే సమాప్తం అవ్వవు, పదే పదే వస్తూ ఉంటాయి। और खास बाबा की याद के टाइम अमृत वेले आते हैं। ఈ వ్యర్థ సంకల్పాలు లేదు మాయ ముఖ్యంగా ఉదయం అమృత వేళలో బాబా స్మృతిలో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది। माया उसी समय कोशिश करती है सामने आने की, लेकिन अगर हमारे साथ लाइट हाउस है तो माया की ताकत नहीं हो सकती, व्यर्थ संकल्प भी नहीं आ सकते। మరి దాది అంటున్నారు, ఒకవేళ మనకు తోడు లైట్ హౌస్ ఉన్నట్లయితే మాయ శక్తి మన దగ్గరికి రాలేదు, వ్యర్థ సంకల్పాల రూపంలో కూడా మాయ మన దగ్గరికి చేరలేదు। आजकल की रिजल्ट में बुरे संकल्प कम हो गए हैं, लेकिन व्यर्थ बहुत चलते हैं। छोटी छोटी बात में क्यों, क्या, कैसे, माया की भाषा के क्या क्या की है। ఈ రోజుల్లో రిజల్ట్లో చూసినట్లయితే చెడు సంకల్పాలు చాలా తక్కువయ్యాయి, కానీ వ్యర్థం అనేటువంటిది చాలా నడుస్తూ ఉంది। చిన్న చిన్న విషయాలు ఎందుకు, ఏంటి, ఎలా, ఇలాంటి విషయాలు మాయ యొక్క భాష కే కే అనేటువంటి భాష నడుస్తూ ఉంది। यह क्यों करते, क्या हुआ, कैसे हुआ, कब तक होगा, यह क्या के की భాష होगी। కా భాష ఏంటది అంటే హిందీలో కబ్, కేసే, కహా, ఇలాంటివన్నీ కాతో మొదలవుతాయి, అంటే ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నల భాష। ఇది ఎప్పటిదాకా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఎలా నడిచింది, ఇలాంటి భాష అనేటువంటిది ఎప్పుడు ఏ భాష నడుస్తుంది। यह माया की भाषा खत्म हो जाए, उसका साधन यह है कि बाबा के साथ रहे। ఈ మాయ యొక్క భాష సమాప్తం అవ్వాలి, మరి దానికి సాధనం ఏంటి అంటే బాబా యొక్క తోడు ఉండాలి। कभी कभी युद्ध करते करते थक जाते हैं और खुशी गायब हो जाती है, उसका चेहरा जो है वह सदा ऐसा आपको नज़र आएगा जैसे बड़े सोच में है, खुशी नहीं है। అప్పుడప్పుడు యుద్ధం చేస్తూ చేస్తూ ఇక అలసిపోతారు, మరి అలాంటి సమయంలో సంతోషం అనేది మాయమైపోతుంది। వారి యొక్క ముఖము సదా ఎలా కనిపిస్తుంది అని అంటే చాలా పెద్ద ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది, మరి సంతోషమే ఉండదు। बाबा ने हम सबको पहला लेसन यह सिखाया कि तुमको भगवान मिला है, भगवान के पास क्या है, खुशी, सुख, शांति, प्रेम, आनंद, इसमें जो जो चाहिए वह भगवान से ही मांगते हैं। మరి మనం బాబా వారిగా అయ్యాము। ఫస్ట్ లెసన్లోనే మనకేం లభించింది, భగవంతుడు లభించారు। భగవంతుడి దగ్గర ఏమున్నాయి, సంతోషము, సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, ఏం కావాలంటే అవన్నీ భగవంతుడి నుండి తీసుకోండి అని। तो बाबा ने हमको पाठ पढ़ाया कि तुम भिन्न भिन्न वृक्ष की टालियाँ मेरे पास आई, अभी इन सब टालियों को एक चंदन का वृक्ष बनाना है। మరి బాబా మనందరికీ పాఠాన్ని పక్కా చేయించారు। భిన్న భిన్నమైనటువంటి వృక్షం యొక్క ఈ కొమ్మలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చాయి, వీటన్నిటినీ కలిపి ఈ చందనం వృక్షాన్ని తయారు చేయాలి అని। अभी इन सब टालियों को एक चंदन का वृक्ष बनाना है, जो चंदन का वृक्ष बनेगा उसकी शाखा बनेंगे तो उसमें क्या होना चाहिए। तो बाबा कहता था तुम्हारे चेहरा सदा खुश मिजाज होना चाहिए। మరి ఈ అనేక
కొమ్మలన్నీ కూడా కలిసి ఒక చందన వృక్షంగా కావాలి. మరి అలాంటి వృక్షాన్ని తయారు చేయాలంటే ఎలా ఉండాలి? బాబా అనేటువంటి వారు అనమాట, ఎవరి ముఖమైతే సంతోషం యొక్క అదృష్టంతో మెరుస్తూ ఉంటారో అలాంటి వారు బాబా యొక్క ఈ చందన వృక్షంలో వస్తారని. ఖుష్ మిజాజ్ బి ఖుష్ నసీబ్ బి క్యోంకి భగవాన్ కే బనే హో. సంతోషకరమైన ముఖము, సంతోషం అనేటువంటి అదృష్టము రెండూ కావాలి. ఖుష్ మిజాజ్, మిజాజ్ అంటే ముఖము, వారి యొక్క సుందరత. సో సంతోషంతో నిండి ఉన్నటువంటి ముఖము, సంతోషం అనేటువంటిది నసీబ్, ఖుష్ నసీబ్. నసీబ్ అంటే అదృష్టము, ఆ అదృష్టంలో ఉండేటువంటి సంతోషము ఇవన్నీ ఉంటాయి. మరి దాది అంటున్నారు ఖుష్ మిజాజ్ బి ఖుష్ నసీబ్ బి క్యో భగవాన్ కే బనే హో. మీరు రెండు ఉండాలి, ఖుష్ మిజాజ్ ఉండాలి, ఖుష్ నసీబ్. ఎందుకు అని అంటే మీరు భగవంతుడి వారిగా అయ్యారు. ఖుషీ కే బినా జీవన్ హీ క్యా హే. బాబా నే హమ్కో కహా బచ్చి తుమ్హారీ చెహరా ఐసా హోనా चाहिए జైసే ఖిలా హువా గులాబ్ కా పుష్ప. సంతోషం అనేటువంటిది లేకుండా జీవితం ఎలా ఉంటుంది? నీరసమైన జీవితం కదా. సంతోషం లేని జీవితం ఉండకూడదు. బాబా మనకు చెప్పారనమాట, పిల్లలు మీ యొక్క ముఖము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే వికసించినటువంటి రోజా పుష్పంలాగా ఉండాలి, గులాబీ పుష్పంలాగా ఉండాలని చెప్పారు. कभी आपका चेहरा मुरझाया हुआ नहीं हो. अगर सोच में व्यर्थ संकल्प में होंगे तो चेहरे में खोए होंगे ना. మరి దాది అంటున్నారు, మీ యొక్క ముఖము ఎప్పుడు వాడిపోయినట్టు ఉండకూడదు, అలసిపోయినట్టు ఉండకూడదు. ఒకవేళ మీ ఆలోచనల్లో వ్యర్థం అనేటువంటిది ఉన్నట్లయితే తప్పకుండా మీ ముఖం కూడా ఎలా వాడిపోయే ఉంటుంది కదా. तो पहले बाबा ड्रिल के टाइम आता था और एक एक बच्चे को दृष्टि देता था और याद दिलाता था तुम्हारा चेहरा कैसे होना चाहिए. మరి మొదట్లో బాబా డ్రిల్ చేసేటువంటి సమయంలో వచ్చేవారు, ఒక్కొక్కరి ముఖాన్ని చూస్తూ దృష్టి ఇస్తూ బాబా అడిగేవారు, బాబా గుర్తు చేసేవారు మీ ముఖం ఎలా ఉంది అని అడిగేటువంటి వారు. బాబా దేఖ్తా థా కి గులాబ్ కా పుష్ప హే యా ఔర్ కుచ్ హే. బాబా చూసేటువంటి వారు వీరి ముఖం గులాబీ పుష్పం లాగా ఉందా లేదు ఇంకా వేరేగా ఉందా. బాబాకు ముర్జాయి హుయి సోచ్ వాలీ షకల్ బిల్కుల్ అచ్చి నహీ లగ్తీ థీ. బాబాకు వాడిపోయినటువంటి ముఖము బిల్కుల్ బాగా అనిపించేది కాదు. తో అప్నీ షకల్ చెక్ కర్నా. కాబట్టి దాది అంటున్నారు, మీ ముఖాన్ని కూడా చెక్ చేసుకోండి, వాడిపోయినటువంటి విధంగా ఉందా లేదు వికసించినటువంటి రోజా పుష్పంలాగా ఉందా, ఎంత సంతోషం అనేటువంటిది ఉంది, ఎన్ని ప్రాప్తులు కనిపిస్తున్నాయి మీ ముఖంలో అనేది చూడండి. బార్ బార్ దేఖో మేరీ షకల్ ऐसी खुश मिजाज खुश नसीब है हमारे जैसा कोई होगा ना. మరి దాది అంటున్నారు, పదే పదే చెక్ చేసుకోండి మీ ముఖాన్ని. మీ ముఖం చాలా సంతోషవంతంగా అదృష్టంలో సంతోషం ఉండే విధంగా ఉందా, మనలాగా ఇంకెవరైనా ఉంటారా. భగవాన్ హమారా బన్ గయా, మనవారిగా భగవంతుడే అయిపోయారు. ఇంక ముఖం ఇంత ఉదాసీనతతో దుఃఖిగా లేదు, వాడిపోయినట్టు ఎందుకు ఉండాలి. फलक से कहते हैं मेरा बाबा, तो जब भगवान मेरा हो गया तो जहाँ भगवान है वहाँ सर्व प्राप्तियाँ है. మీరు చాలా ఆనందంతో చాలా దృఢంగా గట్టిగా చెప్తారు కదా, నా బాబా అని అంటారు. ఎప్పుడైతే భగవంతుడు నా వారిగా అయిపోయారో మరి భగవంతుడితో సర్వప్రాప్తులు లభించాయి కదా. హమ్ ముస్కురాతే హే తో దూసరే భీ దేఖ్కర్ ముస్కురాతే హే. ఒకవేళ మనం చిరునవ్వుతో ఉన్నామనుకోండి, మనల్ని చూసి ఇతరులు కూడా చిరునవ్వు నవ్వుతారు. तो यह भी सेवा है. दुखी आत्मा ये एक सेकंड भी मुस्कुराए तो यह भी सेवा है. ఇది కూడా సేవ. మనం నవ్వుతూ ఉంటే ఇతరులు కూడా మనల్ని చూసి నవ్వుతారు. దుఃఖీ ఆత్మలు కూడా ఒక్క సెకండ్లో మీ ముఖాన్ని చూసి మీ సంతోషాన్ని చూసి వారు కూడా సంతోషంలో రావటము ఇది కూడా సేవ. तो हमारा चेहरा ऐसा होना चाहिए जो कोई देखे तो वह भी मुस्कुराए यानी खुश हो जाए. కాబట్టి మన ముఖం ఎలా ఉండాలి అని అంటే చాలా సంతోషంతో ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అంటే అర్థము మన ముఖాన్ని చూసి ఇతరులు కూడా సంతోషంలోకి రావాలి, వాళ్ళు కూడా సంతోషపడాలి. हम खुश नसीब हो गए हैं तो हमारे चेहरे पर वह होना चाहिए. మనం ఖుష్ నసీబ్గా సంతోషం అనే అదృష్టంతో ఉన్నాము అని అంటే మన ముఖం అలా ఉండాలి. तो व्यवहार में प्रवृत्ति में भले रहो लेकिन यह स्मृति में ज़रूर रहे कि मैं ट्रस्टी हूँ.
तन मन धन बच्चे सब मैंने बाबा को दे दिए हैं, मैं ट्रस्टी हूँ। जैसे टीचर्स को भी बाबा कहते, टीचर सक्सेस वही हो सकती है जो अपने को समझे कि मैं निमित्त हूँ, बाबा की तरफ से निमित्त हूँ। కాబట్టి దాది అంటున్నారు, మీరు వ్యవహారంలో ఉంటూ భలే ప్రవృత్తిలో ఉండండి, కానీ మీకేం గుర్తుండాలి? ప్రవృత్తిలో ఉంటూ కూడా వ్యవహారాలు చేస్తూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ట్రస్టీని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థము, తనువు, మనస్సు, ధనము, పిల్లలు అన్నిటినీ బాబాకి ఇచ్చేసాను, నేను ట్రస్టీగా ఉన్నాను. ఎలా అయితే టీచర్స్ని కూడా బాబా ఏమంటారంటే, టీచర్లు కూడా చాలా విజయవంతంగా ఎవరు కాగలుగుతారు అని అంటే, ఎవరైతే స్వయాన్ని నిమిత్తంగా భావిస్తారో, బాబా నన్ను నిమిత్తంగా చేశారు, బాబా యొక్క ట్రస్టీని నేను అని భావించిన వాళ్ళే అట్లాంటి టీచర్సే సక్సెస్ఫుల్గా ఉంటారు. దూసరా నిర్మాణ్ और तीसरा సదా ముస్కురాతే రహో. కాబట్టి ఒకటైతే ట్రస్టీగా ఉండండి, ప్రవృత్తిలో ఉంటూ కూడా బాధ్యతలన్నింటినీ వహిస్తూ నేను ట్రస్టీని అని భావించండి. రెండోది నిర్మాణులుగా కండి. మూడు సదా చిరునవ్వుతూ ఉండండి. कोई भी बात हो जाए, क्यों मैं नहीं आओ, क्योंकि నిమిత్ హో తో తుమ్హారీ వాణి నిర్మల్ హో. ఎప్పుడు మీరు మాట్లాడినా కానీ ఎందుకు ఏంటి ఇలాంటి ప్రశ్నల్లోకి రాకండి, ఎందుకంటే మీరు నిమిత్తగా ఉన్నారు కాబట్టి మీ వాణి కూడా చాలా నిర్మలంగా ఉండాలి. तो कभी मेरापन ना आए, मैं ट्रस्टी हूँ, बाबा यह सब आपका है, यह संकल्प किया है तो सभी ट्रस्टी होकर चलते हो या मेरेपन के भान से चलते हो. దాది అంటున్నారు, ఏ విషయం వచ్చినా ఎందుకు ఏంటి అనే ప్రశ్నల్లోకి రాకండి, నేను నిమిత్తంగా ఉన్నాను కాబట్టి నిమిత్తంగా ఉన్నాను అంటే వాణి నిర్మలంగా ఉండాలి. నాది అనేటువంటిది ఎప్పుడు రాదు. నేను ట్రస్టీ ఉన్నాను, బాబా నేను మీ వాడిని, నాదంతా కూడా మీదే. ఇలాంటి సంకల్పం ఉందా మీకు? బాబా నేను మీ వాడిని అనే సంకల్పం ఉందా? కాబట్టి అందరూ ట్రస్టీగా అయ్యి నడవండి. నాది అనేటువంటి బాణంతో నడుస్తూ ఉన్నారా? ట్రస్టీగా అయి నడుస్తున్నారా? నాది అనే బాణంతో నడుస్తున్నారా? జో సదా ట్రస్టీ హే వహ్ హాత్ ఉఠావో. ఎవరైతే సదా ట్రస్టీ ఉన్నారో వారి చేతులు ఎత్తండి. मैं ट्रस्टी हूँ, निमित्त हूँ. जैसे बाबा के बहनों को सेंटर दिया है तो बहनों का सेंटर नहीं है, बाबा ने निमित्त बनाया है, मेरापन कभी ना आए. కాబట్టి మీరు ట్రస్టీ ఉన్నారు కదా, ట్రస్టీగా ఉన్నవారు చేతులు ఎత్తండి. నేను ట్రస్టీని, నిమిత్త మాత్రుని. ఎలా అయితే బాబా అక్కయ్యలకి సెంటర్లు ఇచ్చారో, అక్కయ్యల సెంటర్లు కాదు ఇవి, బాబా సెంటర్లు ఇచ్చారు, బాబా నిమిత్తంగా చేశారు. కాబట్టి దీంట్లో కూడా ఎప్పుడు నాది అనేది రాకూడదు. मधुबन वालों को तो वायुमंडल की बहुत बहुत मदद है, आप लोगों को वायुमंडल बनाना पड़ता है. మధువనం వారికైతే వాయుమండలం చాలా మంచిగా ఉంటుంది, మీ అందరికీ అయితే వాయుమండలాన్ని తయారు చేయాల్సి వస్తుంది స్థానాల్లో, కానీ మధువనంలో తయారు చేయబడ్డది ఆల్రెడీ. घर में कोई खुशी की खबर लेकर आता है तो घर का वायुमंडल कैसे बन जाता है, एकदम बदल जाता है ना. और कोई कहता है यह हो गया, ऐसे हो गया, तो घर का वातावरण ऐसा हो जाता है. దాది అంటున్నారు, ఇళ్లలో వాతావరణం ఎలా ఉంటుంది? ఎవరైనా సంతోషపు కబురు తీసుకొని వచ్చారనుకోండి, తప్పకుండా ఇంటి వాతావరణం అంతా సంతోషంగా అయిపోతుంది. ఒకవేళ అలాంటి వార్తలు తీసుకొచ్చారనుకోండి, వాతావరణం కూడా ఇంట్లో అలాగే తయారైపోతుంది. और यहाँ का वायुमंडल बाबा ने कैसे बनाकर रखा है, यहाँ आने से सभी खुश हो जाते हैं. మరి ఇక్కడ వాతావరణము ఎలా తయారు చేసి పెట్టి ఉన్నారు మధువనంది. ఇక్కడికి రాగానే ప్రతి ఒక్కరూ సంతోషపడిపోతారు. उदासी भाग जाती है, यहाँ बगीचे इसीलिए बनाया है, आप वृक्ष के नीचे बैठकर कोई भी कमी हो तो यहाँ छोड़कर जाओ. దాది అంటున్నారు, ఇక్కడ ఎంత మంచి గార్డెన్స్, ఉద్యానవనాలు కూడా తయారు చేయబట్టున్నాయి. మీరు గార్డెన్లో చెట్టు కింద కూర్చొని ఏదైనా మీ యొక్క వీక్నెస్, మీ బలహీనతను ఏదైనా వదిలేసి వెళ్ళండి. యహా సే ఖుషీ కా ఖజానా శక్తియా లేకర్ జావో. మరి మధువనం నుండి సంతోషపు ఖజానాని, శక్తులని తీసుకొని వెళ్ళండి. తో ఖుషీ కా ఖజానా సభీ జమా కర్ రహే హోనా, పేపర్ తో ఆయేంగేనా. కాబట్టి సంతోషం యొక్క ఖజానా అందరు జమ చేసుకున్నారు కదా,
పేపర్లు అయితే తప్పకుండా వస్తాయి. యహ్ బాత్ క్యో హుయి, యహ్ कैसे हुआ, नहीं यह बात नहीं है, పేపర్ है, मुझे పాస్ होना है. ఎప్పుడు ఇలాంటి ప్రశ్నల్లోకి రాకండి. ఇది ఎందుకు నడిచింది, విషయం ఎందుకు నడిచింది, ఎలా, పేపర్లు అయితే వస్తాయి కదా, ఇది విషయం కాదు, ఇది ఒక పేపర్ అని భావించండి. దీంట్లో ఈ పేపర్లో నేను పాస్ అవ్వాలి. बच्चों को कहते हो पेपर में खुशी खुशी से पास होकर आना, तो हम भी खुश रहे. कोई भी बात होती है, बातें तो होंगी, कलयुग का अंत है, वायुमंडल ऐसा है, लेकिन हमको खुशी हो, उसका प्रभाव हमारे पर ना पड़े. దాది అంటున్నారు, పిల్లలకైతే చెప్తారు కదా, మంచిగా ఖుషిగా పరీక్ష రాసి పాస్ అయ్యి రండి అని అంటారు కదా. మరి మనం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏదైనా విషయం వస్తుంది, తప్పకుండా వస్తుంది. కలియుగం యొక్క అంతిమ సమయము, వాయుమండలమే ఇలా ఉంది కాబట్టి విషయాలు వస్తాయి, కానీ మనకి ఖుషి ఉండాలి. ఆ విషయం యొక్క ప్రభావం మనపైన పడకూడదు. बाबा कहते हैं कुछ भी हो जाए, लेकिन दुनिया वाले सोच में हैं, पता नहीं कल क्या होगा, और हम खुश होते हैं कल हमारा राज्य होगा. ప్రపంచం వారు చాలా దుఃఖిగా అవుతారు. ప్రపంచం ఎలా తయారవుతుంది, రేపు మా రోజు ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, మనమైతే ఖుషిగా ఉన్నాము. ఎందుకు అని అంటే, రేపు మన రాజ్యం అనేది రాబోతోంది. అభి హమారే సాత్ భగవాన్ హే, హమే క్యా పర్వాహ్, ఔర్ కల్ హమారా రాజ్య హోగా. ఇప్పుడు మన తోడు భగవంతుడు ఉన్నాడు స్వయం. రేపు మనము మన రాజ్యంలోకి వెళ్తూ ఉన్నాము. कुछ भी होगा तो भगवान हमें 1 सेकंड में दृष्टि देगा और बात खत्म हो जाएगी. ఏం జరిగినా కానీ ఒక్క సెకండ్లో బాబా మనకి దృష్టి ఇస్తారు, ఆ విషయం సమాప్తమైపోతుంది. తో ఖుష్ రహో ఔర్ ఖుషి బాంటో. కాబట్టి సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. आजकल दुख अशांति का समय बढ़ रहा है, उस हिसाब से बेचारे बहुत सहन कर रहे हैं, उसी कारण दुखी है. ఈ రోజుల్లో దుఃఖము, అశాంతి అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి దాని విధంగా చూసినట్లయితే చాలా సహనము చెయ్యాలి. అందుకనే దుఃఖిగా అయిపోతూ ఉంటారు సహించలేక. లేకిన్ ఆప్ ఉన్హోంకో ఖుషి బాంటో, హమారే పాస్ తో ఖుషి హే. వాళ్ళు సహించాలి అని దుఃఖిగా అయిపోతూ ఉంటారు. కాబట్టి దాది అంటున్నారు, మీ దగ్గర అయితే సంతోషం ఉంది కదా, మీరు సంతోషాన్ని పంచండి. తో యహ్ బాబా కా స్లోగన్ హే, సదా ఖుష్ రహో ఔర్ ఖుషి బాంటో. కాబట్టి ఇది బాబా యొక్క స్లోగను, సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. యహ్ ఖుషి బాంటనే సే బడ్తీ హే, కమ్ నహీ హోతీ హే. ఆప్ ట్రయల్ కర్కే దేఖో. దాది అంటున్నారు, మీరు సంతోషాన్ని పంచినారనుకోండి, పెరుగుతుంది, తగ్గదు. సంతోషము పంచితే పెరుగుతుంది. ఇది ట్రై చేసి చూడండి. కిసి దుఃఖీ కో ఖుషి దేకర్ ఖుష్ కరో తో ఆప్కి ఖుషి ఔర్ హీ బడేగి, కమ్ నహీ హోగి. తో సదా యహీ కరో. ఎవరైనా దుఃఖీగా ఉన్నారనుకోండి, వాళ్ళని సంతోషపరిచి సంతోషాన్ని పంచినట్లయితే మీ సంతోషం ఇంకా పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి ఇదే పని ఎప్పుడూ చేయండి. ఖుష్ रहना है और खुशी बांटना है, बस यही काम करो. సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి, ఇదే పని చెయ్యండి. हम ऐसे रहे जो हमको देखकर सब खुश हो जाए. खुशी जैसी खुराक नहीं, खुशी के लिए कहा जाता है, खुशी जैसा कोई भोजन नहीं, खुशी जैसा कोई खजाना नहीं. దాది అంటున్నారు, మనం సంతోషంగా ఉండాలి. మనల్ని చూసి అందరూ కూడా సంతోషంతో ఉంటారు. అందుకనే అంటారు, సంతోషం లాంటి మందు లేదు అని అంటారు. ఇంకా ఖుషి గురించి ఏమంటారు, ఖుషి లాంటి భోజనం లేదు అని అంటారు, ఖుషి లాంటి ఖజానా లేదు అని అంటారు. తో హెల్త్ వెల్త్ సబ్ హో గయా, హ్యాపీ తో హే హీ. కాబట్టి సంతోషం అనేటువంటిది హెల్త్ ఉంది, వెల్త్ ఉంది. ఇంకా అలాంటప్పుడు హ్యాపీగా అయితే అయిపోతారు. ఇస్లియే కభీ భీ ఖుషి నహీ గవాओ. భగవాన్ కే బచ్చే హే, నషా హే, హమారా బాబా కౌన్ హే, భగవాన్ హే. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పోగొట్టుకోకండి. భగవంతుడి పిల్లలు మీరు. నషా ఉంది కదా, మా బాబా ఎవరు అని, भगवंतुडु. भगवान के हम बच्चे हैं, साधारण मनुष्य जैसे नहीं है. और ब्रह्मा बाबा को देखो. భగవంతుడి యొక్క మనం పిల్లలము, సాధారణమైన మనుషుల లాంటి వారు కాదు. బ్రహ్మాబాబాని చూడండి ఎలా ఉండేవారు. బ్రహ్మాబాబా తో ఆప్ జైసా గృహస్థి థా, బిజినెస్ మ్యాన్ థా,
सब काम किए हैं, लेकिन शिव बाबा ने जब प्रवेश किया और डायरेक्शन दिया यज्ञ रचना है, तो शुरू में सिर्फ ब्रह्मा बाबा ने अपना सब कुछ लगा दिया. మరి దాది అంటున్నారు బ్రహ్మా బాబా అని చూడండి. బ్రహ్మా బాబా మీలాంటి గృహస్థిగానే ఉండేవారు, బిజినెస్ మ్యాన్గా ఉండేవారు, అన్ని పనులు చేశారు. కానీ శివబాబా ఎప్పుడైతే ప్రవేశించారో, ఆయనకి డైరెక్షన్ ఇచ్చారో, యజ్ఞాన్ని రచించమని చెప్పారు, తో షురూ మే సిర్ఫ్ బ్రహ్మా బాబానే అప్నా సబ్ కుచ్ లగా దియా. కాబట్టి బాబా ఇలాంటి డైరెక్షన్ ఇవ్వంగానే యజ్ఞాన్ని రచించాలి అని వెంటనే ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసి మరి ఇలా యజ్ఞాన్ని రచించారు, మొదలుపెట్టారు. బాబా కా హి ధన్ తా ఔర్ కోయి కా నహీ తా. మొట్టమొదట్లో యజ్ఞంలో కేవలం బాబా యొక్క ధనం, బ్రహ్మబాబా ధనమే ఉండేది, ఇంకెవ్వరి ధనము లేదు. एक बाबा के धन से बाबा ने यज्ञ शुरू किया. कभी बाबा को संकल्प नहीं आया, इतना विस्तार तो पीछे हुआ. మరి ఒక్క బాబా ధనంతోనే యజ్ఞం మొదలైంది. బాబాకి ఎప్పుడు సంకల్పం రాలేదు ఆ తర్వాత ఏమవుతుంది అని. ఇంత విస్తారం అయితే తర్వాత జరిగింది. लेकिन बोर्डिंग खोला, आना जाना शुरू हो गया और पैसे सिर्फ बाबा के उस धन से यह यज्ञ रचा. బోర్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది, మరి వచ్చిపోవడం మొదలైంది. కానీ ధనం అయితే ఒక్క బాబావే ఉండేది. యజ్ఞం అనేది అలా మొదలైంది. బేఫికర్ బాద్షా. వచ్చిపోవడం మొదలైతే ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ బాబా ఎప్పుడూ ఆలోచించలే ఎలా నడుస్తుందని. నిశ్చింతా చక్రవర్తులుగా ఉండేవారు. బాబాకి షకల్ మే కభీ ఫరక్ నహీ ఆయా, భలే బెగరి పాట్ భీ చలా, क्योंकि बाबा को निश्चय था मेरी जिम्मेवारी नहीं है, जिसने प्रवेश किया है, जिसने यज्ञ रचा है, उसकी जिम्मेवारी है. బాబా యొక్క ముఖంలో ఎప్పుడు తేడా అనేది రాలేదు. భలే బెగ్గరి పాటు కూడా వచ్చింది. కానీ బాబాకి నిశ్చయం ఉండేది, ఈ బాధ్యత ఎవరిది, నాది కాదు. ఎవరైతే ప్రవేశించారో అంటే ఎవరైతే యజ్ఞాన్ని రచించారో వారి బాధ్యత ఇది అని బ్రహ్మబాబాకి ఎప్పుడు గుర్తుండేది. शुरू में ब्रह्मचर्य में रहना है यह नई बात थी, इसलिए हंगामा शुरू हुआ. तो मुखी लोगों ने बाबा को बुलाया, कहा तुम्हें अकेले आना है. तो बाबा गया. उन्होंने कहा यह ज्ञान तुमको किसने दिया है कि पवित्र रहो. यह ज्ञान तो कोई ने नहीं दिया है, आपने यह ज्ञान कहाँ से लाया है. దాది అంటున్నారు, మొట్టమొదటి విషయాలన్నీ చెప్తున్నారు కదా. యజ్ఞం అనేటువంటిది మొదలైనప్పుడు బ్రహ్మచర్యంలో గురించి చెప్పారు. ఇది కొత్త విషయం ఉండే, అందుకనే చాలా హంగామా జరిగింది. ఎందుకంటే మొదట ఎవరు బ్రహ్మచర్యం గురించి చెప్పలేదు, వినలేదు. కాబట్టి ఆ ఏరియా పెద్దవాళ్ళందరూ కలిసి బ్రహ్మబాబాని పిలిచారు. మీరు ఒక్కళ్ళే ఒంటరిగా రావాలి అని చెప్పారట. బాబా ఒంటరిగా వెళ్ళారు. వాళ్ళు అన్నారనమాట, నీకు ఎవరు చెప్పారు ఇట్లా పవిత్రంగా ఉండమని చెప్తున్నావు నువ్వు అందరికీ, ఎవరు చెప్పారు నీకు అని అన్నారు. ఎవరు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు, ఇంతవరకు చెప్పనటువంటి విధంగా నువ్వెందుకు చెప్తున్నావు. అప్పుడే యహ జ్ఞాన్ కహాసే లాయా, మీరు ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగారు. బాబానే గీతా ఖోల్కర్ దిఖాయా కి లిఖా హువా హై కామ్ మహాశత్రు హై, యహ్ తో ఆప్కి గీతా మే హై, క్యా యహ్ రాంగ్ హై. మరి బాబా ఏం చేశారు, ఇంత హంగామా జరుగుతుంటే ఇలా పెద్దవాళ్ళు ఒంటరిగా పిలిస్తే భయపడలేదు. బ్రహ్మబాబా గీతను తీసుకొని ఓపెన్ చేసి చూపించారంట. కామం మహాశత్రువు అని ఇక్కడ రాసి పెట్టుంది కదా, ఇదైతే మీ గీతనే, నేను తెచ్చింది కాదు, నేను చెప్పే జ్ఞానం కాదు, ఇది ఉన్నదే కదా అని చెప్పారట. దీంట్లో ఏమి తప్పు ఉంది నేను ఇలా చెప్పడంలో, బాబా ఇలా చెప్పడంలో పవిత్రంగా ఉండమని ఏం తప్పు ఉంది. అబ్ కోయి గీతాకు कैसे झूठा कहेगा. మరి గీతను పెట్టి చూపించిన తర్వాత ఇంకా తప్పు అని లేదు, అసత్యం చెప్తున్నావని ఎవరు చెప్పగలుగుతారు ఇంకా గీతను చూపిస్తే. सब चुप हो गए. बाबा बिल्कुल निर्भय निर्वैर था. शिव बाबा की प्रवेशता थी. అందరు ఇంకా సైలెంట్ అయిపోయారు. అంటే బాబా పూర్తిగా నిర్భయంగా నిర్వైర్గా ఉండేవారు. శివబాబా ప్రవేశించారు కదా. ఉస్ సమయ బ్రహ్మబాబాతో అకేలా థా. ఆ సమయంలో బ్రహ్మబాబా ఒక్కరే వెళ్ళారు. శివబాబా ప్రవేశించారు, కానీ ఎప్పుడైతే ఇక్కడ వెళ్ళారో వీళ్ళందరి మధ్యలో బాబా ఒంటరిగా వెళ్ళారు. తో కిత్నీ బహాదురీ థీ, తభీ తో యజ్ఞ రచా. మరి బ్రహ్మబాబాలో ఎంత శక్తి ఉండేది, ఎంత ధైర్యం ఉండేది, అందుకని యజ్ఞస్థాపన చేశారు. బాబాకి జో ప్రవేశతా హుయి ఉసి హిసాబ్ సే బాబా కా చెహరా చలన్ ఐసీ థీ జైసే బేఫికర్ బాద్షాహ్.
బాబా ఎప్పుడైతే ప్రవేశించారో ఆ తర్వాత బాబా యొక్క ముఖము నడవడిక ఎలా ఉండేవి అని అంటే ఇంకా నిశ్చింత చక్రవర్తులుగా ఉండేవారు. తో ఫాలో ఫాదర్, కాబట్టి మీరు కూడా ఫాలో చేయండి. ఫాలో సిస్టర్ బ్రదర్ నహి, ఉన్సే వర్షా నహి మిలేగా. అక్కయ్యల్ని అన్నయ్యల్ని ఫాలో చేయడం కాదు, మా ముందు వాళ్ళు ఇలా ఉన్నారు మేము కూడా ఇలాగే ఉంటాం, ఇలా కాదు. ఫాదర్ని మాత్రమే ఫాలో చేయాలి. ఎందుకంటే సిస్టర్ బ్రదర్ నుండి మనకి ఆస్తి అనేది లభించదు. కితనీ భీ బడి అచ్చి బెహన్ హో లేకిన్ ఫాలో ఫాదర్ కర్నా హే. ఎంత మంచి అక్కయ్య ఉంటే కూడా, ఎంత బాగా జ్ఞానయోగాల్లో ఉంటే కూడా ఫాలో చేయాల్సింది అక్కయ్యని కాదు, ఎవరిని? బాబాని ఫాలో చేయాలి, ఫాదర్ని ఫాలో చేయాలి. అగర్ కిसी में गुण है तो वह भी दिया किसने? बाबा ने. इसलिए फॉलो फादर करने से बाबा जैसा బేఫికర్ బాద్షాహ్ रहेंगे. చాలా మంచి గుణవంతులుగా ఉండొచ్చు, చాలా మంచి గుణాలు ఉండొచ్చు, కానీ ఇచ్చింది ఎవరు ఈ గుణాలని? బాబా ఇచ్చారు కదా. కాబట్టి ఫాలో ఫాదర్ చేయడంలో బాబా లాగా మనం కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఇక అయిపోతాము. ఇది ఈరోజు బాబా జ్ఞానాన్ని గుల్జార్ దాది నోట్ నుండి లవ్లీన స్థితి యొక్క పరిభాషను విన్నాము. మరి ఇలాంటి లవ్లీన స్థితిని తయారు చేసుకునే అభ్యాసాన్ని ఈ వారమంతా చేద్దాము. ఇంకొకటి 2 సార్లు విని ఇతరులకు కూడా ఈ క్లాస్ని పంపించి వారితో కూడా పురుషార్థం చేయడానికి కోసం మనం ప్రేరణని కల్పిద్దాము. అచ్చా, ఓం శాంతి.